Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from 2 Corinthians chapter 7 verse 6. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం. God that comforted those that are cast down comforted us. దీనులను ఆదరించు దేవుడు మమ్మును ఆదరించెను. This verse is a turning point in Paul's message. ఈ యొక్క వచనము పౌలు యొక్క వర్తమానములో మలుపు దిద్దేటువంటి మాటగా ఉంది. In the previous verse, ముందున్నటువంటి వచనములో that is in verse 5, 5వ వచనములో Paul described how he was overwhelmed with the conflicts on the outside and also fears within. పౌలు వెలుపట్టును పోరాటాలు తర్వాత లోపలటువంటి భయముల ద్వారా ఎలాగో ఆయన కలిగి ఉన్నాడో చెప్తా ఉన్నాడు. But here అయితే ఇక్కడ he shifts the focus from his struggles to the comfort that God provided. అయితే ఆయన శ్రమల మీద ఉన్నటువంటి ఆ యొక్క దృష్టిని తొలగించి దేవుని అందున్నటువంటి ఆదరణ వైపు ఆయన దృష్టి మళ్లిస్తున్నాడు. Paul calls God the God who comforts the downcast. పౌలు దేవుణ్ణి ఆయన ఏమని పిలుస్తా ఉన్నాడంటే దీనులను ఆదరించేటువంటి దేవుడు అంటున్నాడు. కృంగిపోయిన వారిని ఆదరించే దేవుడు అంటాడు. This shows that Paul understood God's character. ఇక్కడ పౌలు దేవుని యొక్క గుణలక్షణాన్ని ఆయన గ్రహించినాడు. He is a God who notices and cares for those who are struggling. ఎవరైతే శ్రమ పడతా ఉన్నారో వాటిని దేవుడు గుర్తించేటువంటి వాడుగా ఉన్నాడు. What is the meaning of downcast? ఎవరైతే కృంగుదల్లో ఉన్నటువంటి వారంటే అర్థం ఏంటి? Yeah, downcast refers to those who are discouraged or overwhelmed or worn down by life. ఎవరైతే జీవితాన్ని బట్టి నిరాశ నిస్పృహ కృంగుదల్లో ఉన్నటువంటి వారై ఉన్నారు వారి కొరకే వారి విషయమై. And Paul himself felt this way, but God did not leave him in that state. పౌలు కూడా ఇటువంటి ఆ యొక్క అనుభూతిని ఆయన కలిగి ఉంటా వచ్చినాడు, కానీ దేవుడు అదే స్థితిలో పౌలుని విడిచిపెట్టలేదు. And how did God comfort Paul? అయితే దేవుడు పౌలుని ఎలాగ ఆదరించినాడు? Through the coming of Titus. ఆ యొక్క తీతు రాక వలన ఆదరించినాడు. God did not remove Paul's problems. దేవుడు పౌలు యొక్క సమస్యలను తొలగించలేదు, But he encouraged him by sending a fellow believer. అయితే సహపాఠి విశ్వాసిని పంపించడం ద్వారా ఆయన ప్రోత్సహించాడు. Titus' arrival was a sign of God's care and a reminder that Paul was not alone. ఈ యొక్క తీతు యొక్క రాక అనేటువంటి సంగతిని బట్టి చూస్తే పౌలు ఒంటరిగా లేడు, దేవుడు తను ఆదరించేవాడని తెలియజేస్తా I want ఉన్నాడు. you to understand this very importantly. ఈ యొక్క సంగతి ఎంతో ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలని Many కోరుతున్నాను. Christians are having wrong opinion about their spiritual life. అనేక మంది క్రైస్తవులు తమ ఆత్మీయమైనటువంటి జీవితం విషయమై తప్పుడు అభిప్రాయాన్ని వారు కలిగి When ఉంటారు. we are in problems, మనము సమస్యలో ఉన్నప్పుడు, when we are disheartened, మనము ఎంతో నిరాశలో ఆ యొక్క నిస్పృహలో ఉన్నప్పుడు, and then what God will do? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? God will not take away the problem. దేవుడు వెంటనే ఆ సమస్యను తొలగించడు. As we read in 2 Corinthians 12:9, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:9 చదివినట్లుగా He will give the grace needed అయితే కావాల్సినటువంటి కృపను ఆయన అనుగ్రహిస్తాడు, so that we may bear that problem. తద్వారా ఆ సమస్యను మనము భరించినట్లు. He will not remove the problem. ఆయన సమస్యను తొలగించడు. Sometimes He removes the problem, no doubt. కొన్ని సందర్భాల్లో ఆ సమస్యను తొలగిస్తాడు ఆయన, It's up to Him. అది ఆయనకు చెందిందే. Problem has to accomplish the work for which God sent the problem. అయితే సమస్య దేవుడు ఏ ఉద్దేశం కొరకు దాన్ని పంపిస్తున్నాడో ఆ ఉద్దేశాన్ని ఆ సమస్య నెరవేర్చాలి. And in this case, ఈ it సందర్భంలో is not the grace. ఇది కృప కాదు. By sending another believer, God comforted Paul. That is the important of fellowship. ఇంకొక విశ్వాసిని పంపించడం ద్వారా దేవుడు పౌలుని ఆదరించినాడు. అది సహవాసంలో ఉన్నటువంటి ఆ యొక్క రమ్యత. అది Oh, Paul, you are not alone. ఓ పౌలను ఒంటరిగా లేవు. We all know from the general English. మనకందరికి కూడా సాధారణమైన ఇంగ్లీష్ లో తెలుసు భాషలో. See, when you are having problem, మనకు సమస్య ఉన్నప్పుడు when you share with other dear one who is confident, నీతో కూడా ఉన్నటువంటి Confident friend. నీకెంతో మంచి స్నేహితుడైనటువంటి వారితో నువ్వు ఆ సమస్యను పంచుకున్నప్పుడు then what the English says? అప్పుడు ఇంగ్లీష్ మాట English saying, ఇంగ్లీష్ లో ఉన్నటువంటి ఆ మాట ఏంటి? burden shared is burden halved. ఈ యొక్క భారాన్ని పంచుకున్నప్పుడు ఆ భారము తేలికైపోతుంది, సగం అయిపోతుంది. That's why when the other believers are sharing their burdens, it is always better to hear patiently. అందుకొరకే ఇతర విశ్వాసులు తమ భారమును పంచుకుంటున్నప్పుడు ఎంతో ఓర్పుతో సహనంతో మాటలు వినాలి. I am telling it very, very openly. ఎంతో బాటంగా ఈ మాట చెప్తున్నాను. Many believers are not having that much patience. అనేక మందికి విశ్వాసులకు అంత ఓర్పు ఉండదు. I have seen. నేను చూశాను. Some believer will come. ఒక విశ్వాసం వస్తాడు, Brother, I am suffering from dengue fever. అన్న నాకు డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాను. This other brother will not hear that. ఇంకో సహోదరుడు అది వినడు. What he will say? ఏమంటాడు? I was also having dengue and flu. నాకు కూడా ఈ యొక్క డెంగ్యూ జ్వరం అది నాకు కూడా ఉన్నాయి. Instead of hearing that brother, this brother will be telling his biography. ఆ సహోదరుని యొక్క బాధ
వినేదానికి బదులుగా ఈయన జీవిత చరిత్ర చెప్తా Oh, ఉంటాడు. not only me, నేను మాత్రమే my కాదు, wife, నా యొక్క భార్య, my child. నా యొక్క బిడ్డ. Now what is happening? అప్పుడు ఏం జరుగుతుంది? He wanted to share his burden. ఆయన తన భారమును పంచుకోవాలని కోరాడు. He want to make his burden half. ఆయన తన యొక్క భారమును సగం But you చేసుకోవాలనుకున్నాడు. are not sharing his burden. అయితే నువ్వు ఆయన భారాన్ని పంచుకోవడం లేదు. You are giving your burden to him. He is going with 1.5 burden. ఇప్పుడు అక్కడ చూస్తే నీ భారం నువ్వు ఆయనకి ఇస్తే ఆయన 1.5 ఎక్కువ భారంతో ఆయన తిరిగి వెళ్తున్నాడు. Isn't it? అవునా కదా? Many times you observe people. అనేక సార్లు ప్రజలను గమనించు. When somebody says, I am having this problem, means immediately this fellow will start sharing his problem. ఎవరైనా నాకు ఈ సమస్య ఉందన్నా అని అనగానే వెంటనే ఈ వ్యక్తి ఈయన సమస్య చెప్పడం ఆరంభిస్తాడు. Hear them. వారిని చెప్పే మాటలు వినాలి. Have patience. ఓపిక కలిగి ఉండాలి. Yeah, by Titus. ఈ యొక్క తీతు, Titus is not having problems. ఈ యొక్క తీతుకు సమస్య లేవా? There. ఉన్నాయి. But see, Paul could share his problems as a great man. అయితే పౌలు ఆయన గొప్ప వ్యక్తి, ఆయన సమస్యలు పంచుకోగలిగాడు. And also Titus also must have shared later. అయితే తీతు కూడా తర్వాత ఆయన పంచుకొని ఉంటాడు. I'm not against you sharing your problem. అయితే నీ సమస్యలు పంచుకునే విషయంలో నేను విరోధంగా మాట్లాడడం లేదు. But first of all, hear what he is telling. అయితే మొదట ఆ ఎదుటి వ్యక్తి ఏం చెప్తా ఉన్నాడో ఆ సంగతి వినాలి. And you let him finish. అయితే ఆయన చెప్పేది ముగించనివ్వాలి. And then you start. ఆ తర్వాత నువ్వు ఆరంభించు. So you can share one another's problem. ఆ రీతి ఒకరి సమస్యలు ఒకరు మీరు పంచుకోవచ్చు. So here wonderful thing is, by the arrival of Titus, yes, he was comforted. ఇక్కడ అద్భుతమైనటువంటి మాట ఏంటంటే తీతు రాక వలన దేవుడు మమ్మల్ని ఆదరించెను. So the verse highlights an important truth. ఈ యొక్క వచనం ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని తెలియజేస్తా ఉంది. What is it? అదేంటది? God often uses people to bring encouragement. దేవుడు తరచుగా ప్రోత్సాహాన్ని తీసుకుని రావడానికి ప్రజలను దేవుడు వాడుకుంటాడు. While he could supernaturally remove struggles, God can remove struggles supernaturally. దేవుడు తన యొక్క శక్తి ద్వారా ఆయన సమస్యను తొలగించవచ్చు. But he often works through relationships, using others to lift us up. ఆయన తరచుగా ఈ సంబంధాలను ఉపయోగిస్తూ ఆయన మనలో పైకి లేవనెత్తేవాడుగా ఉంటాడు. When we see from the historical point of view, మనం చరిత్రాత్మకమైనటువంటి దృక్పథంలో చూస్తే Paul had been deeply concerned about the Corinthian church. పౌలు ఈ కొరింథీ సంఘం పక్షాన లోతుగా ఆయన ఎంతో భారం కలిగి ఉంటా వచ్చాడు. He had written them a strong letter. ఆయన బలమైనటువంటి పత్రిక వారికి రాశాడు. He called them for repentance. ఆయన మారు మనసు విషయమై వారిని పిలిచాడు. And he was waiting anxiously to hear how they had responded. వారు ఏ రీతిగా స్పందించినారో దాన్ని చూడటానికి ఆయన వేచి ఉన్నాడు. Meanwhile, ఈ మధ్యలో he faced opposition and hardships in Macedonia. ఆయన మాసిదోనియా ప్రాంతంలో చూస్తే ఎంతో కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. Titus had been sent to check on the Corinthians and report back to Paul. కొరింథీ యొక్క సంఘాన్ని చూసి వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సంబంధించిన సమాచారం తిరిగి చెప్పటానికి తీతు పంపించబడ్డాడు. And when Titus arrived with a good news, ఈ యొక్క తీతు తిరిగి మంచి వార్తతో తిరిగి వచ్చినప్పుడు that the Corinthians had responded well and that their relationship with Paul was being restored. ఈ యొక్క కొరింథీయులు ఎంతో చక్కని స్పందించిన విధానాన్ని బట్టి పౌలుతో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధము మరలా సమకూర్చబడింది. Then it brought Paul great comfort. అది పౌలునకు ఎంతో గొప్ప ప్రోత్సాహాన్ని The moment ఇచ్చింది. was significant because it reassured Paul that his work in Corinth was not gone in vain. ఆ యొక్క మాట పౌలునకు ఎంతో నిశ్చేతన కలిగించింది. ఏంటంటే కొరింథీలో తాను చేసినటువంటి ఆ యొక్క పని వ్యర్థంగా పోలేదన్న సంగతి గుర్తించాడు. Yeah, the Corinthians were willing to be corrected and repented. కొరింథీయులు సరిచేయబడటానికి తర్వాత మారుమనసు పొందటానికి వారు సిద్ధంగా ఉన్నారు. And the bond between them, between Paul and Corinthians, was a healing bond. పౌలు మధ్యలో తర్వాత కొరింథీయుల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధము అది ఆ స్వస్థతో ఉన్నటువంటి సంబంధము. So this verse reveals several important truths about God and Christian life. ఈ యొక్క వచనము దేవునికి తర్వాత క్రైస్తవ జీవితానికి మధ్యలో ఉన్న అనేకమైన సత్యాలను తెలియజేస్తా ఉంది. I want to share with you 2 or 3. నేను 2-3 సంగతులు మీతో పంచుకుంటాను. What are they? అవి ఏంటివి? Number 1 is God is a God of comfort. మొదటిది దేవుడు ఆయన ఆదరించే దేవుడు. Paul reminds us that God sees our struggles and provides encouragement at the right time. పౌలు మన జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటంటే దేవుడు మన సమస్యలను చూసి సరి అయినటువంటి సమయంలో ఆయన మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు. That is Psalm 34:18. అది 34వ కీర్తన 18వ వచనము. And the second truth is, రెండవ సత్యము, God often uses people to bring comfort. దేవుడు తరచుగా మనకు ఆదరణ ఇవ్వటానికి ప్రజలను కూడా ఉపయోగిస్తాడు. Rather than working in isolation by taking us away from the problem, not like that. దేవుడు సమస్య నుండి మనల్ని ఏదో దూరంగా తీసుకొని వెళ్ళి అలాగూ పనిచేయడం కాదు. But God sends fellow believers to encourage us. అయితే దేవుడు మనల్ని ప్రోత్సహించడానికి సహపాఠి విశ్వాసులను తీసుకొని That's what వస్తాడు. we read in Galatians 6:2. అదే గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2లో చదువుతాము. And third truth is, మూడో సత్యము, Christian community fellowship is essential.
essential. ఈ యొక్క క్రైస్తవ సమాజం అంటే సహవాసము ప్రాముఖ్యమైంది. Just as Titus' presence lifted Paul's spirits, we are called to encourage one another. ఏ రీతి అయితే తీతు యొక్క రాక వలన పౌలు ఆదరించబడ్డాడో ఆ రీతిగా మనం ఒకరినొకరు ఆదరించగలగాలి. That's what we read in Hebrews 10:24 and 25. అదే హీబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24-25లో చదువుతాము. Paul was facing discouragement, పౌలు నిరాశ ఎదుర్కొంటున్నాడు. but God met this need by sending a friend. అయితే దేవుడు ఈ యొక్క అక్కరను ఒక స్నేహితుని పంపించడం ద్వారా తీర్చాడు. This teaches us that God's help often comes through the body of Christ. ఈ యొక్క వచనం ఈ యొక్క మాట ఏం తెలియజేస్తుందంటే తరచుగా దేవుని యొక్క సహాయము ఆయన యొక్క శరీరం ద్వారా జరుగుతుంది. That is the other believers. దాని యొక్క అర్థం ఏంటంటే ఇంకా ఇతర విశ్వాసిని బట్టి. So here Paul's wording is simple but powerful. ఇక్కడ పౌలు యొక్క మాటలు ఎంతో సామాన్యంగా ఉన్నా కూడా ఎంతో శక్తివంతమైన మాటలు అవి. You see that phrase there, but God. అక్కడ చూస్తే అక్కడ మాటను మనం గమనిస్తే అయితే దేవుడు That marks a dramatic shift in the passage. అది ఆ యొక్క వాక్య భాగంలో ఎంతో గొప్ప మార్పును తీసుకొని This is వచ్చింది. the situation. ఇది పరిస్థితి. అయితే దేవుడు. Oh, what a wonderful thing it is. అది ఎంత అద్భుతమైన విషయము. Yeah, see the title, God who comforts the downcast, is significant. దీనులను లేక కృంగినటువంటి వారిని ఆదరించేటువంటి దేవుడు, అది ఎంతో ప్రాముఖ్యమైన మాట. So, but God marks this dramatic shift. అయితే దేవుడు అనేటువంటి మాట ఎంతో గొప్ప మార్పును చూపిస్తుంది. What is that change? ఆ మార్పు ఏంటి? Yeah, Paul is moving from describing his struggles to emphasizing God's faithfulness. అక్కడ చూస్తే పౌలు తన యొక్క శ్రమల నుండి దేవుని యొక్క విశ్వాస్యత వైపైన మార్పు చెందడం Till కనబడుతుంది. now he is speaking about his struggles. ఇంత మట్టుకు చూస్తే ఆయన శ్రమల గురించి మాట్లాడాడు. But God. అయితే దేవుడు అంటాడు. అయితే దేవుడు. And the concentration is shifted. అక్కడ చూస్తే ఆయన యొక్క ఏకాగ్రత మార్చబడింది. Now he is not talking about his struggles. ఇప్పుడు ఆయన శ్రమలను గురించి మాట్లాడడం He is లేదు. talking about the faithfulness of God. దేవుని యొక్క విశ్వాస్యతను గురించి మాట్లాడుతున్నాడు. So here the title is there. The God who comforts the downcast is very significant. ఇక్కడ ఉన్నటువంటి బిరుదు ఆ యొక్క మాట మనం గమనిస్తే దీనులను ఆదరించేవాడు అనేటువంటి మాట It ప్రాముఖ్యమైనది. echoes many Old Testament passages where God is described as a helper of the broken hearted. ఇది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పాత నిబంధనలో ఉన్న అనేకమైనటువంటి వాక్య భాగాలని ఇది చూపిస్తా ఉంది. ఏంటంటే దేవుడు కృంగినటువంటి వారిని, గుండె చెదిరినటువంటి వారిని ఆదరించేవాడే ఉన్నాడు. Paul personalizes this truth by showing how God comforted him in a real and tangible way. దేవుడు ఎంతో వాస్తవికమైనటువంటి రీతిలో ఆయన ఏ రీతిగా ఆదరించినాడు దాన్ని గుర్తించినాడు. Through the arrival of Titus. తీతు యొక్క రాక వలన. What this verse mean to you and to me today? ఈ యొక్క వచనము ఈ దినాన నీకు నాకు ఏమై ఉంది? So this verse reminds us that God sees our struggle. ఈ యొక్క వచనము దేవుడు మన యొక్క సమస్యలను చూస్తాడని తెలియజేస్తుంది. Secondly, he provides the needed encouragement in ways we might not expect. రెండోదిగా మనము ఊహించినటువంటి విధానములో దేవుడు ఆయన మనకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాడని తెలియజేస్తుంది. Sometimes he sends people as he sent Titus to Paul. కొన్ని సందర్భాల్లో ఏ రీతిగా అయితే పౌలు యొద్దకు తీతును దేవుడు పంపించినాడో అదే విధానంలో ప్రజలను దేవుడు మనకు పంపుతాడు. And by to tell you and me that we are not alone. మనము ఒంటరిగా లేము అని మనతో చెప్పటానికి. It also challenges us to be like Titus in the lives of others. ఇతరుల యొక్క జీవితాల్లో మనము కూడా తీతు వలె ఉండాలని కూడా అది మనకు ప్రోత్సాహాన్నిస్తుంది. God uses people to bring comfort, then we should be willing to be that source of encouragement for someone else. దేవుడు ఇతరులను మనల్ని ఆదరించడానికి ఉపయోగించినప్పుడు మనము కూడా ఇతరులకు ఆదరణ కలిగించే వారంగా ఉండాలి. A simple act of kindness. ఒక కొంత దయ చూపించటము, And దయ చూపించే ఒక కార్యం ఏదైనా చేయటం, దయ చూపించే ఏదైనా కార్యం చేయటం, or a small message of comfort, words of comfort, కొన్ని ఆదరించేటువంటి మాటలు వర్తమానం చెప్పటం, or a visit to a struggling friend maybe in hospital or in some problem. శ్రమల్లో తర్వాత ఆ యొక్క ఆసుపత్రిలో ఉన్నటువంటి వారికి దర్శించటము. Oh, that can be the very thing God uses to lift someone's spirits. ఈ కొద్ది మంది పైకి లేవనెత్తడానికి కృంగిన వారిని దేవుడు ఆ రీతిగా ఉపయోగిస్తాడు. Oh, this verse relates to the loving God. ఈ యొక్క వచనము ప్రేమ కలిగినటువంటి దేవునికి సంబంధించింది. God is not distant or indifferent to human suffering. దేవుడు మానవుల యొక్క శ్రమలకు ఆయన దూరంగా ఉండేవాడు కాదు. He is described as the God who comforts the downcast because he cares deeply about those who are hurting. మన దేవుడు ఆయన దీనులను ఆదరించేవాడు, కృంగినటువంటి వారిని ఆదరించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. And his comfort does not always come by removing problems, ఆయన యొక్క ఆదరణ ఎల్లప్పుడు కూడా సమస్యలను తొలగించడం ద్వారా వచ్చేది కాదు, but by strengthening us in the middle of the problem. అయితే ఆ శ్రమలో మనను ఆదరించడం ద్వారా కలుగుతుంది. In Paul's case, పౌలు యొక్క విషయంలో God did not eliminate his troubles, పౌలు యొక్క సమస్యను దేవుడు తొలగించలేదు, but he sent someone to help him endure. ఆయనకు సహాయపడటానికి
భరించడానికి, ఆయన సహించడానికి దేవుడు ఎవరిని పంపించినాడు. This shows that God's love is active. He is always active. దేవుడు ఎల్లప్పుడూ కూడా తన ప్రేమ విషయమే ఆయన చురుకుగా ఉన్నాడు. He meets us where we are. మనం ఎక్కడున్నామో అక్కడే ఆయన మనం And He దర్శిస్తాడు. provides the encouragement we need to keep going. మనము ముందుకు కదిలి వెళ్ళటానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని ఆయన ఇస్తాడు. Jesus is the ultimate source of comfort. యేసుక్రీస్తు వారే ఆయనే మన మూలమైనటువంటి ఆదరణకర్త. He not only came to comfort the broken hearted. ఆయన కృంగినటువంటి వారిని, గుండె చెదిరినటువంటి వారిని బలపరచడానికి మాత్రమే రాలేదు. That is what we read in Luke 4:18. అదే లూకా సువార్త 4:18 But చదువుతారు. also He sent the Holy Spirit, known as the Comforter, in John 14:26. యోహాను సువార్త 14:26 ఆదరణకర్తను ఆయన మనల్ని ఆదరించడానికి పంపించినాడు, To be with us. మనతో ఉండటానికి. Yeah, Jesus, if you read John 14:18, యోహాను సువార్త 14:18 చదివితే what the Lord Jesus Christ promised, అక్కడ యేసు ప్రభువారు ఏం వాగ్దానం I చేశారు? will not leave you as orphans. నేను మిమ్మల్ని అనాథలుగా విడువను I'll అన్నాడు. come to you. నేను మీ యొద్దకు వచ్చేదను. Matthew 11th chapter. మత్తయి సువార్త 11 If you read 28 to 30, 28 నుండి 30 వరకు చదివితే Jesus invites the weary to come to Him and find rest. అలసినటువంటి వారి వచ్చి ఆయన యొద్ద విశ్రాంతి పొందమని ప్రభు And పిలుస్తున్నాడు. if you read Hebrews 4:15 and 16, ఇబ్రియులకు రాసిన పత్రిక 4:15-16 చదివితే Jesus understands our struggles. యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క శ్రమను ఆయన And గ్రహించినాడు. He gives us mercy and grace in the time of need. మనము అక్కర్లో ఉన్నప్పుడు ఆయన యొక్క దయను, ఆయన ప్రేమను చూపించేవాడు. Just as God sent Titus to Paul, ఏ రీతిగా అయితే దేవుడు తీతును పౌలు యొద్దకు పంపించినాడు, Jesus sent the Holy Spirit to every believer. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి విశ్వాసి యొద్దకు ఆయన పరిశుద్ధాత్మను The పంపించినాడు. presence of the Holy Spirit clearly assures us that we are not alone. పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఎల్లప్పుడూ కూడా మనకు స్పష్టంగా తెలియజేసే విషయం ఏంటంటే మనం ఒంటరిగా లేము అని So తెలియజేస్తా this ఉంది. verse is a reminder that no matter how discouraged we feel, ఈ యొక్క వచనము మనకి ఏమి ప్రోత్సహిస్తుందంటే ఏ విషయమైనా కూడా మనం ఒంటరిగా లేమని. see what it will teach. అదేం నేర్పిస్తుంది? No matter how discouraged we feel, మనం ఎంత నిరాశలో నిస్పృహలో మనం ఉన్నా కూడా what we understand, మనం గ్రహించే విషయం ఏంటి? God sees us. దేవుడు మనల్ని చూచేవాడు. God cares for us. దేవుడు మన విషయమే జాగ్రత్త God వహించేవాడు. comforts us. దేవుడు మనల్ని ఆదరించేవాడు. Sometimes He does it by sending people into our lives to remind us of His love. కొన్ని సందర్భాల్లో కొద్దిమంది ప్రజలను మన ఎదుకు పంపించడం ద్వారా తన ప్రేమను మనకు జ్ఞాపకం చేస్తాడు. Not only all the time others coming to us. ఎల్లప్పుడూ వేరే వాళ్ళు మన ఎదుకు రావటం కాదు. At other times He calls us to be an encouragement to someone else. కొన్ని సందర్భాల్లో వేరే వారికి మనము కూడా ప్రోత్సాహంగా ఉండాలని కోరబడుతున్నాం. At that time we also have to go and visit them and encourage them. ఆ సమయంలో మనము కూడా వెళ్ళి వారిని దర్శించి వారిని ప్రోత్సహించాలి. Always somebody will come to encourage me. ఎల్లప్పుడు కూడా వేరే వారే నా ఎదుకు వచ్చి ప్రోత్సహిస్తారు. I will not go anywhere. నేను ఎక్కడికి వెళ్ళను, Why should I go there? నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి? That is a wrong attitude. అది తప్పుడు ఆ యొక్క వైఖరి. Receive that mercy and comfort and extend that mercy and comfort to others. ఆ యొక్క కనికరము, ఆ యొక్క ఆదరణ పొంది ఇతరులకు కూడా కనికరం ఆదరణ You are చూపించాలి. also a member of that body. నీవు కూడా ఆ శరీరంలో ఒక భాగమే. So may God help us. దేవుడు మనకు సహాయపడునుగా. Shall we pray? ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకుడి మా తండ్రి, how gracious God, మా కృపగల దేవా, to comfort us, O Lord, you are having so many ways and means. ప్రభు మమ్మల్ని ఆదరించడానికి నువ్వు అనేకమైనటువంటి విధానాలు కలిగి ఉన్నావు. Sometimes you remove the problems and comfort us. కొన్నిసార్లు ప్రభు మా సమస్యలను తొలగించి మమ్మల్ని ఆదరిస్తావు. And sometimes you will extend your grace and comfort us. ప్రభు కొన్నిసార్లు నీ యొక్క కృపను మా పక్షాన విస్తరింపజేసి మమ్మల్ని ఆదరిస్తావు. Oh, sometimes you will, O Lord, not only giving us grace, O Lord, sending some people like Titus, you will comfort us. ప్రభుత్వాన్ని కొన్ని సందర్భాల్లో నీ కృపను విస్తరింప చేయటం మాత్రమే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రభు మనుషులను అంటే తీతు వంటి వారిని పంపించి మమ్మల్ని ఆదరిస్తావు. Above all, in the New Testament age, O Lord, you have given us a resident comforter, that is the Holy Spirit in us. తండ్రి, అన్నిటికంటే ముఖ్యంగా నూతన నిబంధన కాలంలో ప్రభా మా యందు నివసించి మమ్మల్ని ఆదరించడానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించినావు. Help us to understand these things. ప్రభా ఈ సంగతులు గ్రహించినట్లు Help us to సహాయపడండి. be thankful unto you all the days of our life. ప్రభా మా జీవితకాలం అంతా కూడా నీకు కృతజ్ఞులమై ఉండినట్లు Guide సహాయపడండి. us throughout this day. ప్రభా ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని In నడిపించండి. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.